ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి యెషయా 41:13 చదువుతూ ఉన్నాను. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఎవరైతే యేసుప్రభు నామంలో విశ్వాసం ఉంచి విశ్వాసులకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏమై ఉంటూ ఉన్నదంటే, భయపడకుము. ఏదైనా విషయంలో మీరు భయం కలిగి ఉంటూ ఉన్నట్టయితే, ఇప్పటి వరకు ఒకవేళ బహుశా మీరు ప్రార్థనలు చేసుకుంటూ వస్తూ ఆ ప్రార్థనలలో విశ్వాసముతో గొప్ప గొప్ప విషయాలు దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేస్తూ దేవుని యందు ఆశిస్తూ వస్తూ ఉంటున్నట్టయితే, అప్పటికి కూడా మీకు దేవుని దగ్గర నుండి జవాబు రాకుండా మీరు ఏదైతే ఆశించినారో, ఏదైతే ప్రార్థన చేసినారో అది మీకు దొరకకపోతే, దేవుడు మీకు అనుగ్రహించకపోతే, అప్పటికీ కూడా నువ్వు ఆ జరిగిన దేవుడు చేసిన ఆ యొక్క కార్యంను బట్టి కూడా నువ్వు అడిగింది దేవుడు నీకు ఇయ్యనప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలా, ఆ సమయంలో కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలా, ఆ సమయంలో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. ఒకవేళ అటువంటి పరిస్థితిలో అంటే జవాబు దేవుని దగ్గర నుండి నాకు రాలేదు అని బాధపడుతూ ఉంటూ ఉన్నట్టయితే, ఏదైనా పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్లో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, దేవుడు నీతోటి ఏమని చెప్తున్నాడు తెలుసా? వాక్యం ద్వారా దేవుడు నీతోటే డైరెక్ట్గా ఏమని చెప్తూ ఉన్నాడు తెలుసా? భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాడు. నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాడు కాబట్టి నువ్వు భయపడకు. అంతేకాకుండా నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, నీ కుడి చేతిని ఇప్పుడు నేను పట్టుకొనుచున్నాను. అర్థమవుతుందా ప్రియమైన? అర్థం చేసుకోవాలి మనం వాక్యమును. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాడు. అది ఏమైనప్పటికీ ఒకవేళ నువ్వు భయముతో ఉంటూ ఉన్నట్టయితే, దేవుని వాక్యం నీకు ఏం చెప్తూ ఉన్నదంటే, భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను. అంతేకాకుండా నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే ఇది ప్రజెంట్ టెన్స్. నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేయిని కూడా నేను పట్టుకొని నేను నడిపించేదను. ఆ భయములో నుండి, ఆ పరిస్థితిలో నుండి, ఆ యొక్క వ్యాధిలో నుండి, ఆ యొక్క రోగములో నుండి నేను నీ కుడి చెయ్యిని పట్టుకొని నేను నడిపిస్తానని యేసుప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ వాక్యం పైన నీకు నమ్మకం ఉంటే, దేవుని పైన విశ్వాసం ఉంటే, ఈ వాక్యమును నువ్వు అర్థం చేసుకొని దేవుని స్తుతించాలా. భయం అనేది నీ లోపల ఉండకూడదు. భయపడొద్దు. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనం భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఏమని చెప్తూ ఉన్నాడు? నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపించేదను అని చెప్పుతున్నటువంటి మాట విశ్వాసంతో నమ్మాలి మనం. అప్పుడు మనకు మనసులో, హృదయంలో నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, దేవుని యందు ధైర్యం కలుగుతుంది. ప్రియమైన వారులారా, ఏదైనా ఓడిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నట్టయితే, రెండవది దేవుని దగ్గర నుండి నేను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా, నాకు జవాబు రాలేదు అనేటువంటి, ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు కనికరించలేదు, నాకు జవాబు దయచేయలేదు అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, ఈ యొక్క వాక్యంలో నువ్వు నమ్ము. అంటే నిస్సహాయ పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, భయపడకు బిడ్డ, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. ఆ పరిస్థితిలో నుండి నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాడు. నీ కుడి చేయిని పట్టుకొని నిన్ను నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. మనము ఆ యొక్క భయంలో, ఆ యొక్క అపజయములో,
ఆ యొక్క నిరాశలో ఉండడం కన్నా, అర్థమవుతుందా, ఆ బాధలో, ఆ భయములో, ఆ ఆవేదనలలో, ఆ దుఃఖములో ఉండి బాధపడుతూ ఉండడం కన్నా ఈ వాక్యమును నమ్మితే నీకు ధైర్యం కలుగుతుంది. భయపడకు అనే మాటను నా దేవుడే నాతోటి మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా అని నమ్మితే, అట్లా ఉండడం కన్నా ఈ వాక్యంలో నమ్మడం నీకు మేలే కదా. భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ ఉన్నాడు. ఈ మాట నమ్మితే మనం భయపడం. దేవుడు నీకు గతంలో ఎన్నో మేలులు, ఉపకారాలు, సహాయాలు, అద్భుత కార్యాలు, ప్రవచనాలు నువ్వు పొందుకుంటూ వచ్చినటువంటి నీవు ఈ సమయాలలో ఒకవేళ నీకు జవాబు అనేది దేవుడు దగ్గర నుండి రాలేదు, కృంగుదలలో, దుఃఖంలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే దేవుడు అప్పుడు నీకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా బహుశా నీకు జవాబు రాలేదేమో, దేవుడు నీకు సహాయం చేయలేదేమో, అది నీ మంచి కోసం అని తెలుసుకో. బహుశా ఆ మేలు నీకు కలుగుతూ దేవుని ద్వారా నీకు కలిగి ఉంటే అది నీకు మేలని నీకు అనిపిస్తే, కానీ దేవుని దృష్టిలో అది మేలు కాదు. అంటే ఆ యొక్క మేలు చేయకుండా దాని ద్వారా, ఆ యొక్క కార్యం ద్వారా, ఆ యొక్క అద్భుత కార్యం ద్వారా నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుండి ఆశించినావో అది నువ్వు పొందుకోకుండా దేవుడు నిన్ను ఆపి ఉంటే అది నీ మేలు కోసమే అని నువ్వు అర్థం చేసుకో. నేను అడిగినాను ప్రభువా, కానీ నువ్వు ఇయ్యలేదు. ఎంతో ఉపవాసాలు ఉన్నాను, ఎంతో విశ్వాసంతో నేను ఉన్నాను, ఎంతో నిష్టగా ఉన్నాను, వాక్యానుసారంగా ప్రార్థన చేసినాను, అయినా నాకు అది దొరకలేదు ప్రభువా, నువ్వు ఇయ్యలేదు అని బాధపడుతూ ఉండడం కన్నా ఈ వాక్యంను నమ్మితే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ ఉన్నాడు. అంటే నువ్వు గతంలో చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రార్థనలు ఏం వేస్ట్ కాలేదు. అది ఏ విధంగా నీకు జవాబు వస్తుందనేది, ఇప్పుడు నీకు జవాబు రాలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో బహుశా, కానీ చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదని ఈ వాక్యంను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రేయర్స్ అనేది ఇట్ షల్ నాట్ బి వేస్టెడ్, బట్ ఇట్ విల్ కమ్ ఇన్ అనదర్ యాంగిల్. వేరే రూపములో, వేరే ఇమేజ్లో, వేరే మేలులతో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆశించింది నీకు దొరకలేదేమో, అయినా వేరే యాంగిల్లో, వేరే బ్లెస్సింగ్ రూపంలో నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి భయపడకు, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంగమా, భయపడకు, నేను నీకు సహాయము చేసేదేనని చెప్పుచూ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అది నీకు సహాయం చేస్తానని చెప్పుచూ ఉన్నాడు. నీ పరిస్థితులలో నీకు సహాయం చేస్తానని చెప్పుచూ ఉన్నటువంటి మాటను నమ్ము, విశ్వసించు. ఆ ప్రార్థనలకు జవాబు రాలేదని కృంగిపోకు, తప్పకుండా వస్తుంది జవాబు. వేరే రూపంలో, నువ్వు ఆశించింది నీకు దొరకలేదేమో కానీ వేరే రూపంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను, ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. ఈజ్ ద లివింగ్ గాడ్ కదా, జీవం కలిగిన దేవుడు కదా. యేసుప్రభుల వారు జీవం కలిగిన దేవుడు కాబట్టి ఏమని చెప్తూ ఉన్నాడు? నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. రైట్ నౌ he is holding your right hand. నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క పరిస్థితిలో నుండి నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు, ఈ వాక్యంను నమ్మినప్పుడు, ఈ మాటను, దేవుని మాటను నమ్మినప్పుడు. ప్రియమైన వారులారా, భయపడకు. న్యూ టెస్టిమెంట్లో అనేక మార్లు జీసస్ క్రైస్ట్ ఏమని చెప్పి ఉంటున్నాడంటే, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పండి. ఇంకేం కావాలా? ప్రియమైన వారులారా, డౌట్ పడకండి, భయపడకండి. ఆయన నీకు సహాయం చేయుచు ఉన్నాడు. ఇప్పుడు రెండవది, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ వాక్యంను నమ్మి ధైర్యం తెచ్చుకొని దేవుని చేత దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అటువంటి మేలులతో, అటువంటి ధైర్యమును, అటువంటి సహాయంను నువ్వు పొందుకోవాలని, ఈ యొక్క మాటలు మనకు అర్థం కావాలని, మన వెనుకిడులో పని చేయాలని, క్రియారూపం దాల్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.